జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దుశ్చర్యలు మానుకోకపోతే తెలుగుదేశం వారికి పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు అందరూ కూడా ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రకంగా మనిషిని లేకుండా చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటి కూడా మానుకోవాలని చెప్పి మేము అందరం తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శాంతియుతంగా 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలందరూ, దేశంలో ప్రజలందరూ చూసి ఈ రోజున పచ్చి తెలుగుదేశం అనే నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి అందరూ సిద్ధపడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం వారికి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఇదే పని మేము ఏం చేయదలుచుకుంటే మీకు పుట్టగతులు కాదు కదా, మీ కార్యకర్త కానీ మీ లీడర్ అనేవాళ్ళు లేకుండా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో 2024లో జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా 175కి 175 స్థానాలు గెలిచే దిశగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సిద్ధం సభలకి జనం వచ్చే పరిస్థితి చూస్తూ ఉంటుంటే 175కి 175 రావడమే కాకుండా భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ రాదు అని చెప్పి, కానీ ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి ఇంకొక రకంగా చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఏదో చివరికి అర్థంగా ఫ్రస్ట్రేషన్లో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ జనాన్ని ఆందోళన గురి చేస్తూ తెలుగుదేశం పార్టీ వారే చంద్రబాబు నాయుడు అనే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం.